తిలక్ గారు, అసలు ఈ నమస్కారం. కేసులో ఏం జరిగిందనుకుంటున్నారు? 40 రోజుల నుంచి ఈ కేసు గురించి విజయవాడ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రమంతా ఇప్పుడు చర్చ మొదలైంది. ఒక కాపు యువకుడు మిస్సింగ్. ఆ తరువాత చనిపోయాడన్నారు. ఇప్పుడు బూడిద మాత్రమే మిగిలిందని అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఈశ్వర్ గారు, డిబేట్లో పాల్గొంటున్న నాగార్జున గారికి నమస్కారం. ఎస్ సార్. ఈశ్వర్ గారు, ఈ సార్. కేసులో అసలు ఏం జరిగింది? పోలీసుల వైపు నుంచి ఇప్పటి వరకు ఒక మాట కూడా బయటికి రాదు. హ్మ్. అతన్ని కస్టడీలో తీసుకున్నామని కానీ, అవును. లేదు కస్టడీలో చనిపోయాడని కానీ, లేదు అంబటి రాంబాబు గారు బయట పెట్టిన ఫోటోలు హ్మ్. నిజమో కాదో అవును. ఆ మాట కానీ, డిసీజ్ చనిపోయిన వ్యక్తి తాలూకు బంధువులు కానీ తల్లి కానీ చెబుతున్న మాటలు నిజమా కాదా ఆ విషయం కానీ ఏది మాట్లాడతాం, ఏది మాట్లాడ కోర్టులో మాత్రం మేము వెతుకుతున్నాం అని చెబుతున్నాం. హ్మ్. ఈ నేపథ్యంలో మనకు వచ్చే నాకు వచ్చినటువంటి సందేహాలు అంటే 45 సంవత్సరాలుగా నేను విజయవాడలో జర్నలిజంలో ఉన్నాను. ఏ లాకప్ డెత్ కేసులు గతంలో జరిగినప్పుడు ఎన్ని జరిగినా కానీ ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా చనిపోయిన వ్యక్తిని కాల్ చేశారనే ఆరోపణలు ఫస్ట్ టైం వింటున్నాం. తగలబెట్టారని ఇది మొదటిసారి వింటున్నాను నేను. ఇంత దుర్మార్గంగా చేయాల్సింది ఎందుకు వచ్చింది? సాధారణంగా పోలీసుల దగ్గరికి రాజకీయ నాయకులు లేకపోతే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సన్నిహితులు వెళ్ళి ఇదిగో మాకు ఈ పని ఉంది, ఫలానా వ్యక్తి నుంచి ఇబ్బంది ఉంది, లేకపోతే అతని దగ్గర నుంచి మాకు డబ్బు రావాలి, లేకపోతే అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మీరు కాస్త సాయం చేసి పెట్టండి అని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పోలీస్ అధికారి ఎవరైనా సరే బెదిరించడమో కొట్టడమో లేకపోతే వార్నింగ్ ఇవ్వడమో చేస్తారు. లేదా కొన్ని సందర్భాల్లో కొట్టడం కూడా జరుగుతుంది. కానీ చంపేంత వరకు వెళ్ళరు. గోల్డ్ పీకటం కాళ్ళకి ఈ స్థాయి వరకు ఎవరు వెళ్ళరు. వ్యక్తిగతంగా వాడు ఉద్యోగాన్ని పణంగా పెట్టి ఇటువంటి పనులు చేయరు ఎవరు కూడా. కానీ ఇక్కడ జరిగింది అంటున్నారు. ఈ జరిగింది కూడా బయటకు వచ్చిన ఫోటోల్లో కాళ్ళు ఉన్నాయి, గోడు తీసి ఉన్నాయి, కట్టుకట్టు ఉన్నాయి. అది సాయికృష్ణ కాళ్ళు ఏంటని రేపు పొద్దున పోలీసు వాదిస్తారు. దాంట్లో ఏం సందేహం లేదు. అయితే సాయికృష్ణ ఏమయ్యాడు? కోర్టుకు ఒక మాట చెప్పారు, మేము వెతుకుతున్నామని. అవును. మీరు వెతికేట్లయితే మీరు కస్టడీలో తీసుకున్నట్ట ఒకటి. రెండు, అసలు అతన్ని మీకు సంబంధం లేకపోతే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ రిజర్వ్ విఆర్కి ఎందుకు పంపించారు? అది ఏ కారణంతో పంపించారు? ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం తప్పు చేశాడని పంపించారు? దానికి జవాబు చెప్పాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్లో లాకప్ మారడం జరిగింది అనుకుంటే విఆర్ అనేది పనిష్మెంటే కాదు. అవును. అటువంటిప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి లోగడ కొన్ని కేసుల్లో. లాకప్ మరణాలు జరిగితే ఓకే, ఆ పోలీస్ ఆఫీసర్లను గుర్తించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని ఉంది. ఓకే. ఇక్కడ మీరు విఆర్ పంపించారు తప్ప అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, అతని మీద అరెస్టు లేదు. ఈ రోజు మాత్రం ఇంత గొడవ అయ్యాక ఇప్పటి వరకు పోలీసులు నోరు మెదపలేదు. ఈ రోజు మాత్రం సిట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ లీక్ ఇచ్చారు. ఓకే. మరి సిట్ ఎందుకు వేశారు? దేనికోసం వేశారు? హైకోర్టు ఏం చెప్పాలని వేశారు? మేము వెతుకుతున్నాం, సిట్ కూడా వేశామని చెబుతారా? ఇవి వస్తున్న ప్రశ్నలు. అయితే అసలు సాయికృష్ణని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనూ జరుగుతున్న ప్రచారం ఏమిటి? ఎందుకు బయటకు వచ్చింది? పోలీస్ డిపార్ట్మెంట్లో నాగరాజుకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం జరుగుతోంది? ఈ ప్రచారం ఎందుకు జరుగుతోందంటే కొంతమంది పోలీసు ఈ చనిపోయినటువంటి సాయికృష్ణ బంధువులు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పట్టుకుని మాదేం తప్పు లేదమ్మా, మా కుటుంబాలు రోడ్డున పడిపోతాయి, మా జీవితాలు నాశనం అవుతాయి, ఆ నాగరాజు గారు చేశాడు, ఇదంతా కూడా చంపేశాడు, బూడిదే చేశాడు అని వాళ్ళు చెప్పడంతో ఇది బయటకు వచ్చింది. అవును. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఆ రోజు డ్యూటీలో చాలా మంది ఉన్నారు. దాదాపు 8 నుంచి 12 మంది వరకు ఉన్నారు అంటున్నారు. ఉమ్, సబ్జెక్ట్ వెరిఫికేషన్. ఇంతమంది ఉంటే మనకి ఈ మధ్యన తమిళనాడులో తూత్తుకుడి జిల్లాలో జరిగినటువంటి ఒక లాకప్ మరణం. ఎస్. కోవిడ్ టైంలో ఈ కోవిడ్ రూల్స్ విరుద్ధంగా షాప్ ఓపెన్ చేసి ఉందని చెప్పేసి తండ్రి కొడుకుని తీసుకెళ్లి కస్టడీలో పెట్టి వాళ్ళని హింసించడం వల్ల చనిపోయారు. చివరికి ఆ కేసు సిబిఐ ఎంక్వైరీ చేసి 9 మంది పోలీస్ ఆఫీసర్లకి మరణశిక్ష పడింది. అవును. అంత తీవ్రంగా ఆ కేసు ఉంది. ఈ కేసులో కూడా ఉమ్, అంత తీవ్రమైన అంశాలు ఉన్నాయి. అయితే ఉమ్. తమిళనాడులో డెడ్ బాడీ ఉంది, ఇక్కడ డెడ్ బాడీ లేదు. కాదు, ఇప్పుడు సిట్ వేయడం అంటే సార్, ఒక మీ అనుభవంలో చెప్పండి. ఇప్పటి వరకు మిస్సింగ్ అని చెప్పలేదు పోలీసులు, చనిపోయాడు లాకప్ డెత్లో చనిపోయాడు అని చెప్పట్లేదు. ఎందుకంటే 29వ తారీఖున కోర్టుకి చెప్పాలి, ఏ విషయం చెప్పాలి. ఇవేవి చెప్పకుండా సిట్ వేయడం అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ కారణంతో సిట్ వేసినట్టు అవుతుంది అది? సాయి కృష్ణ ఆచూకీ తెలియలేదు, ఆచూకీ తెలియడం కోసం సిట్ వేసామని కూడా చెప్పొచ్చు. సిట్ Okay. ఆర్డర్ బయట రావాలి. సో దీన్ని మరి కొంతకాలం సాగదీయచ్చు. 29వ తారీఖు తర్వాత కూడా ఇది సాగదీయాలనుకుంటే దీన్ని ఇప్పుడు సిట్ ద్వారా సాగదీసుకోవచ్చు, అంతేనా? చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంకా సాగదీయచ్చు. ఒకటి. ఓకే. రెండు, ఇక్కడ కొన్ని మాటలు వస్తున్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే చెప్తున్న విషయాలండి, జరుగుతున్న చర్చ, మనకు చెప్పిన విషయాలు కదా. Okay. చర్చ ఏమిటంటే, గత కొద్ది మాసాలుగా అదే పోలీస్ స్టేషన్ లో ఇంకొక 2-3 చనిపోయారు. ఆహా. చనిపోతే రాజీ చేసుకుని, డబ్బు ఇచ్చి రాజీ చేసుకోవడం, లేకపోతే పెద్ద మనుషుల దగ్గర లేకపోతే పొలిటీషియన్స్ దగ్గర పెట్టి రాజీ చేసుకోవడం జరిగింది. ఇది 3వ కేసు. ఇది పోలీస్ కమిషనర్ దగ్గరికి నిన్న సాయి కృష్ణ తల్లి తీసుకెళ్లారో లేకపోతే వాళ్ళు వెళ్ళారో మొత్తాన్ని జరిగింది. ఎస్. వెళితే ఇప్పుడు సాయి కృష్ణ మేనమామ ప్రెస్ వాళ్ళతో ముందు మాట్లాడిన మాటలు బట్టి రైట్. పోలీస్ కమిషనర్ గారు ఏమన్నారు, వాడి గురించి తెలిసింది, వాడు వేదవా, వాడు చేసిన సన్నాసి పనులను తెలిసినాయి, ఎస్. ఇవన్నీ మాట్లాడారు. అంటే ఇన్ని మాట్లాడి మరి యాక్షన్ తీసుకోలేదంటే కేసు విత్డ్రా చేసుకోమని ఆయన కూడా ఒత్తిడి చేసినట్టే కదా. అంతే కదా. ఇక్కడ జరుగుతుంది అది. రైట్. ఇక్కడ నేనేమంటానంటే, ఎస్. ఒక సబ్ ఇన్స్పెక్టర్ సాధారణంగా కంప్లైంట్ వచ్చినా, అతనికి ఆబ్లిగేషన్ ఉన్నా, లేదో స్నేహితుడు చెప్పినా, ఉన్నతాధికారులు చెప్పినా, తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి ఇంత దుర్మార్గానికి తెగబడ్డు. కరెక్ట్. అతని కుటుంబం ఉంటది, అతని ఆలోచనలు, అతని కుటుంబం రక్షించుకోవాలనే ఆలోచన ఉంటుంది, ఉద్యోగం పోద్దని బాధ ఉంటది. కానీ ఇంత దుర్మార్గంగా చేశాడు అనే ఆరోపణలు వస్తున్నాయంటే ఎందుకు చేసుంటాడు, ఏ ధైర్యంతో చేసుంటాడు? అయితే రాజకీయ నాయకుల అండ, ఆ రాజకీయ నాయకుల్లో కూడా అధికార పార్టీ నాయకుల అండ అవును ఉంటేమోనే, ఉంటే ఆ ధైర్యం చేస్తాడు, ఎస్. వాడు రక్షిస్తాడు. అవును. లేదు ఆ అధికార పార్టీ నాయకులు కాదు అనుకుంటే పోలీసు అధికారులు ఆదేశాలు మేము ఉన్నాం చూసుకుంటాం. 2 కారణాలే కావాలి. రైట్. రైట్. ఈ రెండింటిలో ఏదనుకుంటాం, ఇప్పటి వరకు అతని మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా విఆర్కి మాత్రమే పంపించారంటే పోలీస్ కమిషనర్ గారు సాఫ్ట్ కారణంతో ఉన్నట్టే అనేది అనుమానం. నాకు ఇన్ని ఏళ్ళ అనుభవం మీద నేను చెప్తున్నా, ఇన్ని లాకప్ డెత్లు చూసి. ఎస్.